బర్తరఫ్ చేయడము చెయ్యాలా దీని విషయంలో అది నైతికత అవుతుందా? బేసిక్గా అది ఎథికల్ ఇష్యూ. ఆయన రాజీనామా చెయ్యాలా చేయకూడదా అన్నటువంటిది ఆయన వ్యక్తిగత వ్యవహారం. సమాజం దృష్టిలో చేయాలా అన్నటువంటిది అది. అయితే ఒక ఆస్పెక్ట్లో అమ్మాయి కన్సెంట్ లేకుండా అతను చేసుంటే ఆ డిమాండ్తో నేను కూడా ఒప్పుకుంటాను. ఇక్కడ చట్టపరమైన నేరం కానీ అమ్మాయి ఇష్టం లేకుండా 2 ఏళ్ళు తిరగడం అసాధ్యం. పలు దఫా లైంగిక సంబంధం అనేది అసాధ్యం. చట్ట ప్రకారం ఫోక్సో కేసు కాబట్టి నేరం. అంటే వీళ్ళు అంటున్నది ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ పదవిలో ఉన్నంతసేపు ఇక్కడ న్యాయం జరగదు, ఆయన ఆ పదవిలో లేకపోతేనే ఇక్కడ అమ్మాయికి న్యాయం జరుగుద్ది అనేది కేటీఆర్ చెప్తున్నారు. నేను అంటుంది అదే. యాక్చువల్గా ఇందులో ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ కేసే, దాని ద్వారా ఆయన మేనేజ్ చేయలేడు. రెండవది ఏంటంటే నేను అనేది అత్యాచారం అనేది చట్ట ప్రకారం అత్యాచారం కిందకే వస్తుంది. బట్ 2 ఏళ్ల నుంచి సహవాసం అనేటటువంటిది ఎథికల్ ఆస్పెక్ట్లో చూసుకోవాల్సిందే తప్పించి ఇది కాదు. చట్ట ప్రకారం అయితే ఇప్పుడు అతను శిక్ష పడుతుంది గ్యారంటీగా. అమ్మాయి మేజర్ అని తేలితే శిక్ష ఉండదు అప్పుడు. ఇక అది మోరల్ తప్పించి ఆ లెక్కనైతే కనుక ఇలా పార్టీకి సంబంధించిన అనేక మంది మీద వచ్చినాయి అట్లాంటి కేసులు. ఎవరి మీదనే ఏ యాక్షన్స్ తీసుకోలేదు పార్టీ, వాళ్ళంతటా నడిచిపోయారు. కాబట్టి ఇట్లాంటి కేసుల్లో ఒకటి దొరికాడు, ఒకటి బీఆర్ఎస్కి వణుకు పుట్టించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే బండి